స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం సరే, ఎవరికైనా పుట్టిన వారికి గిట్టక తప్పదు, ఎవరు ఆపలేరు. కానీ ఇలాంటి వ్యక్తులు కొంతమందే పుడతారు దేశంలో, ప్రపంచంలో, సమాజంలో. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, బడ్జెట్ కూర్పు కానీ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని అద్దం చూపించినట్టుగా ప్రజలు చూపిస్తూ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో పెడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మహామనిషి, మహా వ్యక్తి రోజు చనిపోవడం ఒక పార్టీకి కాదు, దేశానికి లోటు. అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ స్థలాలతో భారతదేశ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న రోజుల్లోనే తెలంగాణకు శ్రీకారం పడ్డది. మేము 3 సార్లు వెళ్తే కూడా మమ్మల్ని నవ్వుకుంటూ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు సమాధానం చెప్పారు. ఇట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తి సంపద లేనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా ఆక్స్ఫోర్డ్లో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, లండన్లో సీట్ సంపాదించాడంటే అది మామూలు విషయం కాదని. ఏ రికమెండేషన్ లేకుండా, డబ్బు లేకుండా అలాంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సీట్ సంపాదించుకొని చదువుకొని దేశానికి వచ్చి దేశకు సేవ చేశాడు.